హాయ్ అండి. లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఎగ్స్ అండి. ఈ ఎగ్స్తో మనం టమాటో ప్యూరీ వేసి పులుసు చేసుకోబోతున్నామండి. మసాలా వేసి సూపర్ టేస్టీ పులుసు అండి. ఈ ఎగ్ని చక్కగా ఉడకబెట్టి తొక్కు తీసిన తర్వాత ఫోర్క్తో ఇలాగా బెజ్జాలు పెట్టుకోవాలండి. ఇలా బెజ్జాలు పెడితే ఎగ్గు చక్కగా లోపలి వరకు మనకి స్టఫ్ ఇది పులుసు అది అంతా చక్కగా లోపలికి వెళ్ళి లోపల అంతా కూడా కోడిగుడ్డు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. రండి మనం ఈ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదిగోనండి, చిటికెడు పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని మనం కోడిగుడ్లు ఉన్నాయి కదా వీటిని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం అన్నమాట. మనం ఉప్పు కారం అవి వేసాము ఎందుకంటే ఎగ్గు అడుగున అంటుకోకుండా చక్కగా అలా వేసామన్నమాట. కొద్దిగా వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. కొంచెం వేగనివ్వండి. ఇదిగోనండి, జస్ట్ ఇలా వేగితే చాలండి. మరి ఎక్కువ వేగితే రబ్బర్లాగా అయిపోతాయి. ఇప్పుడు ఎగ్స్ తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మెంతి పొడి, పసుపు, అవి వేగినాయి కదా. ఇదిగోనండి, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ. ఉల్లిపాయ కొంచెం మగ్గాలండి. చూసారా, కోడిగుడ్లు మనం పోర్కుతో బెజ్జాలు పెట్టాం కదా ఎంత చక్కగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. అదిగోండి, ఇలా పెట్టుకోవాలన్నమాట. లోపలికి ఉప్పు కారం పులుపు అంతా వెళ్ళి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ కొంచెం వేగాలండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాలి. అవి వేగినాయి కదా. ఇప్పుడు మనం ఈ టమాటో ప్యూరీ వేసేసుకుందాం. ఒక మీడియం సైజు ఒక 3 టమాటాలు అండి. ఈ టమాటో కొంచెం వేగనిద్దాం. టమాటో చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము ఇవ్వండి కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి కొంచెం, ఇవన్నీ పొడులు, కొబ్బరి గసగసాల పొడి, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసామండి అందులో. ఈ మసాలా, ఈ కారము, కొంచెం ఈ టమాటో ఇవన్నీ మళ్ళీ కొంచెం వేగాలి. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. మనకి ఈ గుడ్లకు కూడా కొంచెం మసాలా అది ఎక్కుద్ది అన్నమాట. ఇది కొంచెం వేగనిద్దామండి. చక్కగా వేగిందండి, చక్కగా వేగిపోయింది మసాలా ఇదంతా కూడాను. చూసారా ఎంత చక్కగా వేగిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాం అనుకోండి, కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఇది గ్రేవీ అయిపోద్ది అనమాట. టమాటో ఎగ్ గ్రేవీ అయిపోతుంది, మసాలా గ్రేవీ. ఇప్పుడు మనం పులుసు చేస్తున్నాం కనుక ఇందులో మనం పులుసు వేసుకోవాలి. వేగిపోయిందండి.
ఇదిగోనండి చింతపండు పులుసు. ఈ చింతపండు పులుసు తీసుకున్నాం, ఈ పులుసు వేసేసుకున్నాం. కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. మనకి పులుసు కొంచెం ఉడకాలి కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాం, చక్కగా పులుసు ఉడకనిద్దాం. ఇదిగానండి మన కర్రీ రెడీ అయిపోయింది. టమాటో మసాలా వేసి ఎగ్ పులుసు అండి. సూపర్ టేస్టీ పులుసు అయిపోయిందండి. అసలు కొంచెం ఉప్పు చూశాను, అస్సలు మామూలుగా లేదండి. చాలా టేస్టీగా ఉంది. చక్కగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందండి పులుసు. అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి ఈ పులుసు. సూపర్ ఉంటుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చక్కగా మన ఎగ్ పులుసు, టమాటో ఎగ్ పులుసు నచ్చితే చక్కగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి ప్లీజ్. లైక్లు చేయడం లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఎంత బాగుందో పులుసు, ఎగ్ పులుసు సూపర్ టేస్టీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను అన్నానని కాదు, మీరు ఒకసారి చేసి ఇలాగే నేను చేసినట్టుగానే చేసి చూడండి ఎంత బాగుంటుందో. అప్పుడు మీరే కామెంట్ పెడతారు. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ పులుసు. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. మన కోడిగుడ్డు టమాటో పులుసు సూపర్ పులుసు అండి. అదిరిపోయే పులుసు. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం. సరే ఎంత బాగుందో. ఇలాంటి మంచి రెసిపీలు ఇంకా చాలా ఉన్నాయండి. చక్కగా మీరు మా ఛానల్ని లైక్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.